ఎన్టీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. ప్రతిరోజు నోరూరించే వంటలతో మంచి మంచి చిట్కాలతో మిమ్మల్ని అలరిస్తున్న అభిరుచి ఈ రోజు కూడా టేస్టీ టేస్టీ వెరైటీస్ తో సిద్ధంగా ఉంది. మరి చూద్దామే వాటి మన ప్రోగ్రామ్ లోని వంటలు ఏంటో. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి ప్రేక్షకులు కోరుకునే వంటల్ని మన షెఫ్ రాజు గారు ఈజీగా టేస్టీగా చేసుకోవడం ఎలాగో చూపిస్తూ ఉంటారు కదండి. మరి ఈరోజు ఎలాంటి రెసిపీని కోరుకుంటూ ఈమెయిల్ వచ్చిందో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు ఎలాంటి రెసిపీ అడుగుతున్నారో మన ఆడియన్స్ చూద్దాం రాజు గారు. ఓకేనండి. ఓకే, సో కుసుమ గారు మెయిల్ చేశారు రాజు గారు మహబూబ్ నగర్ నుంచి. ఓకే, చిక్కుడుకాయతో ఏదైనా వెరైటీ వంట చేసుకోవచ్చా, చేసి చూపిస్తారా అని అడుగుతున్నారు. ఓకే, చిక్కుడుకాయతో అంటే మామూలుగా టమాటో కాంబినేషన్ లో కర్రీ చేసుకుంటారు, రెగ్యులర్ గా చేసుకుంటారు. వంకాయ లేదా ఆలు కాంబినేషన్ లో. అవును, కొంచెం వెరైటీగా అంటే సో జనరల్ ఇవన్నీ మీరు చెప్పినవి కొద్దిగా అందరూ చేసుకునే వంటలు కదా. సో ఇవి కాకుండా చిక్కుడుకాయతో అంటే కొంచెం వెరైటీగా ఏం చేసుకోవచ్చు మనం? ఉల్లికారం చేద్దాం. ఉల్లికారం. ఎస్, ఉల్లికారం అంటే బేసిక్ ఎప్పుడు ఆ ఉట్టి ఉల్లిపాయతోనే కొద్దిగా అది ఇలా ముద్దలాగా అలా చేసేస్తుంటారు కదా రాజు గారు. దానికి మనం కాంబినేషన్స్ యాడ్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చండి. ఓ, అంటే ఏదైనా వెజిటేబుల్ యాడ్ చేసి చేసుకోవచ్చు, బాగానే వస్తుంది. సో ఇక్కడ మనం చిక్కుడుకాయతో అడిగారు కదా, కొంచెం వెరైటీగా ఉల్లికారం కాంబినేషన్ లో చేద్దాం. ఓకే, సో మరి చిక్కుడుకాయ ఉల్లికారం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దామా. చిక్కుడుకాయ ఉల్లికారం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చిక్కుడుకాయలు 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయలు 3, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ముందుగా మనం పేస్ట్ రెడీ చేసుకుందాం. ఉల్లికారం, సో ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిరపకాయలు 2 కలిపేసి మిక్సీ పట్టి పేస్ట్ రెడీ చేసుకుందాం. ఓకే, సో ఇది మరి ఇట్లా మెత్తగా కాకుండా కొద్దిగా కచ్చపచ్చగా కూడా ఉండొచ్చు కదా రాజు గారు? అది మన ఇష్టం అండి, మనం చాయిస్ ని బట్టి. సో కారం అనేది కూడా చాయిస్, కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ చేసుకోవచ్చు. బట్ కొంచెం అంటే ఉల్లి కారం అనుకుంటున్నాం కాబట్టి కొంచెం ఉల్లి ఘాట్ అనేది తెలుస్తూ కొంచెం అది కూడా ఎలాగో కొద్దిగా ఘాటుగానే ఉంటుంది కదా మనకు ఉల్లిపాయ గ్రైండ్ చేస్తున్నా. ఎస్, ఓకే. సో ఇలా అయితే సరిపోతుంది. మరి ఎక్కువ చేసుకున్నా కూడా కొద్దిగా వాటరీగా అయిపోయినా మళ్ళీ మనకి అంతా వేగడానికి కొంచెం టైం పడుతుంది, మళ్ళీ మొత్తం ఎగిరిపోతూ ఉంటుంది, అంటే మనకి ఆ ఉల్లి ఇదనే తెలియకుండా. సో అలాగే నేను చిక్కుడుకాయలను ఇలా 2 అంగుళాల సైజులో కట్ చేసి పసుపు వేసి ఉడికించి పెట్టాను. అంటే కొంచెం మనకు ఉడకడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. మనం కుక్కర్ లో పెట్టేసుకుంటే సరిపోతుంది కదా. సరిపోతుంది. సో కొద్దిగా నూనె వేసుకుని, ఓకే, సో ఇక్కడ కూడా ఎండుమిరపకాయలు, అలాగే పోపు దినుసులు, ఓకే, సో పచ్చిమిరపకాయలు, ఓకే, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇక్కడ కావాల్సిన మనం అంటే ఒక ఇలా పేస్ట్ చేసుకునేటప్పుడు పచ్చిమిర్చి కూడా వేసి చేసేసుకోవచ్చు. అదే ఉల్లిపాయ పేస్ట్తో పాటుగానే. ఓకే, సో ఇందులో మనం ఇలా చిక్కుడుకాయ అంటే ఏదైనా వెజిటబుల్ తో మనం ఇది ట్రై చేయొచ్చా రాజు గారు? చేసుకోవచ్చు. బానే ఉంటుందా? బానే ఉంటుంది. సో బేస్ అనేది మనకు ఇది ఉంటుంది ఉల్లిపాయ. సో ఇది కొంచెం ఎక్కువ ఉండే అంటే మిగతావి కొద్దిగా తక్కువ వేసుకుంటే మనకి ఆ టేస్ట్ అనేది ఎక్కువగా తెలుస్తుంది. మామూలుగా మనం చైనీస్ డిష్లలో చేసుకుంటాం కదా, జింజర్ పన్నీర్, చికెన్ అలాంటి. సో దాంట్లో కూడా మెయిన్ బేస్ ఏంటంటే ఉల్లిపాయ పేస్ట్ ఉంటుంది. ఓకే, సో అక్కడ వెల్లుల్లి కాకుండా ఓన్లీ అల్లం పేస్ట్ ఒకటి వాడుకుంటాం. సో బేస్ అనేది మనకు ఆ గ్రేవీ అనేది ఉల్లిపాయనే ఉంటుంది. సో ఇది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం బాగా వేగాలి. సో ఇది వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఉల్లికారం,
సో ఇక్కడ ఇది కొంచెం మనకు పచ్చివాసన పోయేంత వరకు కొంచెం బాగా వేయగాలి కదా. ఎస్ అండి. సో ఆయిల్ అంతా ఒకసారి అది పీల్చుకొని మళ్ళీ కొద్దిగా రిలీజ్ చేసే వరకు మనము వేయించుకుంటూ ఉంటే మనకి బాగుంటుంది. ఓకే రాజు గారు, సో అయితే కాస్త టైం ఉంది కాబట్టి మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ ఈ ఉల్లి పేస్ట్ వేగుతూ ఉంటుంది, ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. డ్రై స్కిన్ కలవారు శనగపిండిలో పచ్చిపాలు ఇంకా కొద్దిగా నిమ్మరసం కలిపి పేస్ట్లా చేసి దీన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం స్మూత్గా మారుతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? స్మెల్ అనేది కొంచెం బాగా తెలుస్తుంది. అవును, అండ్ పాన్ కి కూడా అంటుకోకుండా కొంచెం బాగా ఇది అవుతుంది, ఈజీగా మూవ్ అవుతుంది కదా. సో అది కూడా మనకి ఇండికేషన్ అండి, అది కొంచెం వేగింది అనడానికి. సో ఇక్కడ సరిపడా ఉప్పు, ఓకే, అలాగే కారం, కొంచెం పసుపు. సో ఇందులో మొత్తం మనం 3 వాడుకుంటున్నాం కారంకి, అంటే ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి, అలాగే కారపొడి. సో ఈ ఉల్లికారం అనేది జనరల్ గా ఎప్పుడు ఇట్లా మనం ముద్దలాగే చేసుకుంటూ ఉంటాం కదా రాజు గారు. కొంచెం గ్రేవీలో కూడా చేసుకోవచ్చా? వాటర్ అది వేసి కొంచెం ఇక్కడ లైట్ గ్రేవీ చేస్తారా? ఓకే ఓకే, అదే ఎందుకంటే మనకి కొద్దిగా ఇలా అయితే మనం ముద్దలా తీసుకోవచ్చు, కొంచెం అలా వెజిటబుల్స్ ఏమైనా యాడ్ చేసుకునేటప్పుడు కొద్దిగా వాటర్ వేస్తేనే దానికి పడుతుంది కదా. సో ఇక్కడ మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదండి చిక్కుడుకాయ ముక్కలు, సో యాడ్ చేసేస్తున్నాం. ఓకే, అలాగే కొద్దిగా వాటర్. సో ఎలాగో మనము ఆ చిక్కుడుకాయలు కట్ చేసి ఇచ్చేసాం కాబట్టి సో లోపలికి మనకి ఆ కారం అంతా వెళ్ళిపోతుంది. సో మూత పెట్టేసి 2 నిమిషాలు మక్కనిచ్చేస్తే మనకి ముక్కలకు బాగా పట్టేస్తుంది. ఓకే రాజు గారు, చూద్దామా రాజు గారు? ఓకేనండి. ఓకే, సరిపోతుందా? సరిపోతుంది. ఆ ఉల్లి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. సో చివరిగా కొద్దిగా జీలకర్ర పొడి అండి. ఓకే, కొంచెం అంటే ఆ చిక్కుడుకాయ కాంబినేషన్ లో బాగుంటుంది. సో ఇలా చేసుకొని తినేస్తే మనకి సూపర్ గా బాగానే ఉంటుంది. సో రోటీతో కానీ లేదా రైస్ లో కానీ చాలా బాగుంటుంది. ఓకే, స్టవ్ ఆపేసేసి డిష్ అవుట్ చేసుకుందాం. సో బీన్స్ అలా కూడా మనము సేమ్ ప్రాసెస్ లో చేసుకోవచ్చు. బీన్స్ కానీ బంగాళదుంపలు, కాలీఫ్లవర్, సో ఏదైనా తీసుకోవచ్చు. సో పై నుంచి కొద్దిగా కొత్తిమీర. సో ఈ కొత్తిమీర కూడా మనం డిష్ లో కాకుండా కొంచెం పై నుంచి జల్లుకుంటేనే లైట్ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఓకే ఓకే, మరి వేడివేడిగా చిక్కుడుకాయ ఉల్లికారం రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఇది ఎలా తయారు చేసుకోవాలి ఇంకోసారి చూద్దాం. చిక్కుడుకాయ ఉల్లికారం తయారు చేసే విధానం. ముందుగా చిక్కుడుకాయలు తరిగి ఉడికించి ఉంచాలి. ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉల్లిపాయ పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, తరిగి ఉడికించిన చిక్కుడుకాయలు వేసి ఉడకనివ్వాలి. చివరిగా జీలకర్ర పొడి వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చిక్కుడుకాయ ఉల్లికారం రెడీ. ఓకే అండి, మరి ఉల్లికారం తయారీ విధానం చూసారు కదా. సో రాజు గారు టేస్ట్ చూద్దామా చిక్కుడుకాయ ఉల్లికారం? చక్కగా స్పైసీగా చాలా బాగుంది. అంటే చిక్కుడుకాయ ఫ్లేవర్ కూడా దీంట్లో మిక్స్ అయిపోయింది. బేసిక్ గా చిక్కుడు గింజలు మనము చిక్కుడుకాయలు ఉడికించినప్పుడు కొద్దిగా వాటర్ అది కూడా మనకి కూరలో వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది కదా. అవునండి. సో ఇక్కడ కూడా చిక్కుడుకాయ ఫ్లేవర్ అనేది కొంచెం ఆ ఉల్లి పేస్ట్ కి కూడా ట్రాన్స్ఫర్ అయింది. నైస్. సో ఇలా అప్పుడప్పుడు ట్రై చేయొచ్చు ఉల్లికారం కాంబినేషన్ లో మనం ఏదైనా వెజిటబుల్స్ యాడ్ చేసుకోవాలి. సో చూసారు కదండి, చిక్కుడుకాయ ఉల్లికారం చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. కోడిగుడ్డు పైన పెంకుల్లో కాల్షియం సప్లిమెంట్స్ ఎక్కువగా లభిస్తాయి.
కాబట్టి ఇవి వాడిన తర్వాత పడేసే బదులుగా మొక్కల మొదళ్లలో వేసినట్లయితే మొక్కలు ఏపుగా పెరుగుతాయి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో చిక్కుడుకాయ ఉల్లికారం తయారీ విధానం చూసారు కదండి. మరి మీరు ఏదైనా ఇలాగే వెరైటీ వంట నేర్చుకోవాలి అనుకుంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం సోయాతో ఒక మంచి టేస్టీ డిష్ చూడబోతున్నామండి. అదేంటంటే సోయా పెరుగు గారెలు. మరి ఈ డిష్ ఎలా తయారు చేసుకోవాలో రాజుగారు చూపిస్తారు. సో రాజుగారు, ఇప్పుడు సోయాతో పెరుగు గారెలా? అవునండి. సోయా అంటే ఇక్కడ మనం ఏది తీసుకుంటున్నాము? మనకు గ్రాన్యూల్స్ లా వస్తాయి కదా. అవును, చిన్నవి చిన్నవి. సో అవి అంటే వడల ఇక్కడ మనం అంటే వడల్లో కానీ గారెలు కానీ ఇలాంటి చేసుకున్నప్పుడు వాటిలో ఈజీగా కలిసిపోతుంది అది. ఓకే. సో పెద్ద పెద్ద మనకి మీల్ మేకర్ లా ఉంటే మనకి సైజ్ అనేది పెద్దగా ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ గ్రాన్యూల్స్ యూజ్ చేస్తున్నాను. సో అయితే ఈ సోయా అంటే మనం పెరుగులో నానబెడతాం కదా. Yes, సో అంటే మామూలుగా వాటర్ తగిలితేనే చాలా సాఫ్ట్ అయిపోతుంది కదా. మరి గారెలు బానే ఉంటాయా నానకుండా? చూస్తారు కదా మీరు. అంతేనా? ఓకే ఓకే. మరి సోయా పెరుగు గారెలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సోయా పెరుగు గారెలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సోయా గ్రాన్యూల్స్ 1/2 కప్పు, మినప్పప్పు 1 కప్పు, పెరుగు 1/2 లీటర్, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకే. సో ఫస్ట్ మనం గారెలు వేసుకోవాలి కదా. ఎస్. దానికి ఏం సో ఇక్కడ మినపగుళ్ళు మనం నానబెట్టేసుకుని రుబ్బేసి పెట్టారా? రుబ్బేసి అంటే కొంచెం ఉప్పు వేసి రుబ్బేసి పెట్టేసాను. ఓకే. సో అలాగే సోయా గ్రాన్యూల్స్ కూడా కొంచెం నానబెట్టి పెట్టేసుకోవాలి. సో బాగా చిన్న సైజ్ గ్రాన్యూల్స్ తీసుకున్నారనమాట. అవునండి. సో వీటిని కూడా పిండిలో యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనము కొద్దిగా పిండి క్వాంటిటీ మనకి ఎక్కువ ఉండాలి కదా. ఎస్. సో అది అంటే మామూలుగా ఒక రేషియో 1 కప్ అనుకుంటే ఇది ఒక హాఫ్ కప్ సరిపోతుంది. అంటే మనకి మళ్ళీ క్వాంటిటీ పెరుగుతుంది కదా. అవును, అది రుబ్బితే మనకి ఇది అవుతుంది. ఇదేమో నానబెట్టగానే మనకి తగ్గిపోయినట్టు అనిపిస్తుంది. అంటే 1 కప్ తీసుకున్నా అది హాఫ్ కప్ కింద అయిపోతుంది కదా. అంటే మళ్ళీ నానబెట్టిన తర్వాత మళ్ళీ నీళ్ళు పిండేస్తే మళ్ళీ సేమ్ తగ్గిపోతుంది చెప్పినట్టుగా. యా. సో దీంట్లో జీలకర్ర. ఓకే. సో ఆయిల్ హీట్ పెట్టుకుందామా రాజు గారు? ఓకే. సో జీలకర్ర తర్వాత సరిపడా అంటే ఆల్రెడీ కొంచెం వేసాను. ఓకే. కొంచెం చూసుకొని వేసుకోవాలి. సో కొంచెం వేడి కావాలి. వేడైతే మనం వేసేసుకోవచ్చు కదా. అవును. సో ఈలోపు పెరుగు రెడీ చేసుకుందాం. సో ఒక బౌల్లో పెరుగు, దీంట్లో కూడా సరిపడా ఉప్పు. సో కొంచెం ఈ పెరుగు గారెలకి మనకి కొద్దిగా పెరుగు కొంచెం పులుగా ఉంటేనే బాగుంటుంది కదా. అవును, అంటే మరీ మొత్తం ఎక్కువ పుల్లగా, కొంచెం పుల్లగా ఉండాలి. సో చాలా మంది ఏంటంటే అదేం చూసుకోకుండా ఊరికే వేస్ట్ చేసుకుంటారు. సో అంటే అంతకు ముందు మనం ఎక్కడో తిన్నాం, అది బాగా టేస్ట్ గా ఉంది, ఇది ఎందుకు లేదు, సో ఆ డౌట్ అనేది అప్పుడు వస్తూ ఉంటుంది. సో ఇది కొంచెం మనకు పెరుగు కొంచెం లూజ్ గానే ఉండాలి, ఎందుకంటే దీంట్లో వేసిన తర్వాత గారె కొంచెం తీసుకుంటుంది కదా. చూసుకొని మనకి ఎంతైతే కావాలో. సో జనరల్ గానే మనకి కొద్దిగా పెరుగు గారెలు అంటే మామూలు వడలు మనం అందులో వేసుకున్నా కొంచెం బాగా ఉబ్బుతాయి. ఇక్కడ సోయా ఉంది కదా, ఇంకొంచెం ఎక్కువ పఫీగా అవుతాయేమో మనకి. అవుతాయి, అంటే కొంచెం ఎక్కువసేపు పెడితే ఆ సోయా కూడా బాగా పీల్చుకుంటుంది కదా, సైజ్ ఇంకా బాగా పెరుగుతుంది. సరిపోతుందా? సో ఇది కూడా రెడీ అయిపోయింది. సో కొంచెం నూనె కానీ లేదా నీళ్ళు కానీ చేత్తో చేసుకునేప్పుడు, లేదంటే ఏదైనా ప్లాస్టిక్ కవర్ మీద కానీ లేకపోతే అరిటాకు పైన కానీ
సో వేగిపోతే మనకి రెడీ కదా. రెడీ అండి. పెరుగుకి తాలింపు పెట్టుకోవాలేమో కదా మనము. అవునండి. సో బాగా వేస్తే మనం తీసేసి మనం పెరుగులో యాడ్ చేస్తాం. ఓకే, ఈలోగా తాలింపు పెట్టుకుందామా మరి, వెయిట్ చేద్దామా? వెయిట్ చేద్దాం. ఓకే ఓకే రాజు గారు, సో అయితే కాస్త టైం ఉంది కాబట్టి మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. వచ్చేది వేసవి కాలం కదండి. వారానికి ఒక్కసారైనా చర్మానికి కూలింగ్ ఫేస్ ప్యాక్ వేయడం ఎంతో అవసరం. ఇలా చేయడం వల్ల చర్మం సహజ కాంతిని కోల్పోకుండా కాంతివంతంగా అందంగా ఉంటుంది. కొంచెం వేగాల రాజు గారు? కొంచెం వేగాలండి. ఓకే. సో ఈలోపు కార్వింగ్ చేసేసుకున్నాం. ఓకే రాజు గారు, ఏంతో చేస్తున్నారు ఈరోజు? బీట్రూట్ తో చేస్తున్నానండి. ప్లేట్ గార్నిష్ లో చేస్తున్నాను, బర్డ్ షేప్ లో చేస్తాను. బర్డ్. ఓకే ఓకే, కొంచెం పెద్ద సైజ్ తీసుకొని సో అది అటు ఇటు మనం అలా కట్ చేసేసుకోవాలా, రౌండ్ స్లైసెస్? అవునండి. సో ఇక్కడ ఒక 30% అది ఆ రౌండ్ దాంట్లో నేను కట్ చేసి తీసేసాను. ఓకే. సో ఇక్కడ మనకు కావాల్సిన బర్డ్ షేప్ అనేది తీసుకొస్తున్నాం. సో ముందుగా ఇక్కడ బీక్ అండి. ఓకే. స్లాంట్గా కట్ చేస్తున్నాను. ఓకే. సో నెక్స్ట్ ఈ కార్నర్ నుంచి ఆ స్లాంట్ మనం ఎక్కడ వరకు అయితే తీసుకున్నాము, సో ఇలా పీస్ వెళ్ళిపోతుంది. సో ఇలా బీక్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి హెడ్ రావాలి మనకు, కొంచెం రౌండ్ షేప్ తీసుకుంటాం. ఓకే. సో ఇలా, సో ఈ కార్నర్ నుంచి కూడా స్లాంట్ కట్. ఓకే. సో ఇది ఇలా వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మనకు హెడ్ వచ్చేస్తుంది. సో ఇవి రెడీ అయిపోయాయండి. అది ఫినిష్ చేసేసాక పోపు పెడతారా రాజు గారు? అవునండి. ఓకే. సో ఇక్కడ నుంచి మనకు వింగ్స్ వస్తాయి. ఇది కొంచెం కట్ చేస్తున్నాను. సో ఇక్కడ టైల్ అండి. స్లాంట్ స్లాంట్. ఓకే. ఓకే. సో ఇక్కడ వింగ్స్ మనకి ఇక్కడ టైల్ వచ్చేస్తుంది. ఓకే. సో వింగ్ కొంచెం ఇలా జిగ్జాగ్ జిగ్జాగ్ కట్స్ ఇస్తున్నాను. సో ఇప్పుడు దీన్ని మనం స్లైసెస్ లో కట్ చేసుకోవాలి. సో అన్ని మనకు సేమ్ ఈవెన్ గా అదే షేప్ లో ఉంటాయి. యా. నైస్. సో ఇప్పుడు పోపు పెట్టేసుకున్నాం. సో కొద్దిగా నూనె వేసేసుకుని, ఓకే. సో ఎండుమిరపకాయ, అలాగే కొద్దిగా పోపు దినుసులు, పచ్చిమిరపకాయలు, ఓకే. సో కొద్దిగా కరివేపాకు, సో కొంచెం పసుపు. సో ఇది మనకు ఆ పెరుగు కూడా కొంచెం ఆ కలర్ అనేది ఇస్తుంది. ఓకే. సో రెడీ అయిపోయింది. బౌల్ ఇస్తారా? సో ఫైనల్ గా ఇవి మనం కొంచెం సర్వ్ చేసుకున్నప్పుడు కొంతమంది చాయిస్ ఇలా క్యారెట్ తురుము ఇవన్నీ కూడా వేసుకుంటూ ఉంటారు కదా, అది ఇంకా చాయిస్ ని బట్టి వేసుకోవచ్చు. అంటే కొంచెం కలర్ఫుల్ గా కర్డ్ అంతా ఇలా ఉండాలి అనుకుంటే. సోయా పెరుగు గారెలు రెడీ. వావ్,
నైస్. ఓకే, మరి వేడివేడిగా సోయా పెరుగు గారెలు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఇవి ఎలా తయారు చేసుకోవాలి ఇంకోసారి చూద్దాం. సోయా పెరుగు గారెలు తయారు చేసే విధానం. ముందుగా సోయా గ్రాన్యూల్స్ ని వేడి నీళ్లలో వేసి తీసి పక్కనుంచాలి. మినప్పప్పుని నానబెట్టి ఉప్పు వేసి రుబ్బి పిండి సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లోకి ఈ పిండిని తీసుకొని దీనిలో సోయా గ్రాన్యూల్స్, జీలకర్ర, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో గారెల్లో వత్తుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. పెరుగులో ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో గారెలు వేసి కాసేపు నాననివ్వాలి. పాన్ లో కొద్దిగా నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పసుపు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న పెరుగు మిశ్రమంలో వేసి కలుపుకోవాలి. అంతే, సోయా పెరుగు గారెలు రెడీ. ఓకే అండి, మరి గారెల తయారీ విధానం చూసారు కదా, సోయా పెరుగు గారెలు. సో టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకేనండి. సో మనం వేసింది ఇప్పుడైనా కూడా కొంచెం ఆ సోక్ అయ్యింది, బాగానే అయ్యింది. ఇది ఇంకొంచెం ఒక 1 hour అలా ఉంచితే మనకి ఇంకా బాగా సాఫ్ట్ గా అవుతుంది. సైజ్ కూడా బాగా పెరుగుతాయి ఎందుకంటే మనం కొంచెం ఇప్పుడు ఇమీడియట్ గా తింటున్నట్టే కదా లెక్క. అయినా కూడా ఆ గారె టేస్ట్ అనేది బాగుంది రాజు గారు. అంటే సోయా గ్రాన్యూల్స్ వేసాం కాబట్టి అది కొంచెం బాగానే పీల్ చేసుకుంది. అవి వేయటం మూలన కొంచెం ఫాస్ట్ గానే పీల్చుకుంది. మనం ఇంకొద్దిగా వెయిట్ చేస్తే అది మనం ఇందాక అనుకున్నట్టు కొంచెం సైజ్ పెరిగి కొద్దిగా ఇంకొంచెం పఫీగా కూడా అవుతాయి. తినేటప్పుడు కూడా ఆ సోయా గ్రాన్యూల్స్ అని మధ్య మధ్యలో పలుకుల్లాగా తగులుతూ ఉన్నాయి కదా. యాక్చువల్ గా బాగుంది రాజు గారు ఐడియా అనేది. ఓకే, సో చూసారు కదండి. సో చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ వెరైటీ పెరుగు గారెలు. మీరు కూడా ట్రై చేయండి సోయా గ్రాన్యూల్స్ తో. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఒక్కోసారి నెయిల్ పాలిష్లు త్వరగా డల్ అయిపోతూ ఉంటాయి. అయితే ఎక్కువసేపు మెరుస్తూ కాంతివంతంగా ఉండాలంటే నెయిల్ పాలిష్ వేసుకున్న తర్వాత డీప్ ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి ఆ పొగ మధ్యలో వేళ్ళని ఉంచినట్లయితే నెయిల్ పాలిష్ ఎక్కువ కాలం మెరుస్తూ ఉంటుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించేవంట. ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు ఊరించే వంటలు చేయడానికి. మరి చూద్దాం ఈ రోజు ఏం వెరైటీస్ చేస్తారో. హాయ్ అండి, మీ పేరు? అనురాధ. అనురాధ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? కార్నాక. ఓకే, హాయ్ అండి, మీ పేరు ఏంటి? ఇందు. ఇందు గారు, మీరు ఎక్కడి నుంచి? హేమానగర్. హేమానగర్. సో మీ ఇద్దరు పరిచయం ఉందా అండి? పరిచయం ఉందండి, యోగాలో ఫ్రెండ్స్. యోగా ఫ్రెండ్సా? ఓ వెరీ గుడ్. సో చక్కగా మరి వంటలు కూడా అలాగే బాగా చేస్తూ ఉంటారా ఇద్దరు? వెరైటీస్ అన్ని ట్రై చేస్తూ ఉంటారా? సో ఊరించే వంటలో తెలుసు కదా, నేను ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఇస్తాను. సో అది బేస్ చేసుకొని మీరు వంట చేయాలన్నమాట. ఓకేనా? సో ఇందులో ఏమొస్తే దాని టేస్ట్ కొంచెం బాగా తెలిసేలాగా వంట చేయాలి. ఓకేనా? సో మరి ఈరోజు మీకు ఏమిటి తీసుకొచ్చాను అంటే, చింతకాయ. చింతకాయలు మామూలుగా ఇలా చూస్తేనే నోట్లో అలా నీళ్లు ఊరుతుంటాయి కదా, ఆ పులుపు తలుచుకుంటే. సో చింతకాయతో అలా ఏమి చెయ్యొచ్చు అనేది మీరు కాస్త ఆలోచించుకొని నాకు చెప్పేస్తే మనం స్టార్ట్ చేద్దాం. ఓకేనా? చింతకాయ వంకాయ కాంబినేషన్ తో మంచి గుజ్జు పులుసు చేస్తానండి. చాలా బాగుంటుంది. టేస్ట్ చూసి మీరే చెప్తారు ఎట్లా. వంకాయను మనం చింతకాయ కాంబినేషన్ కూడా వాడేసుకోవచ్చా? అవునండి. సో అయితే మీరు చింతకాయ వంకాయ పులుసు చేస్తారా? ఓకే. ఇందు గారు మీరేమన్నా ఆలోచించారా? ఇంకా టైం ఉందా? ఆలోచించారా? ఏం చించారు? బచ్చల కూర తోటి చింతకాయ చేస్తాను. మీరు బచ్చల కూర కాంబినేషన్ లో చేస్తారా? ఓకే, నైస్. ఇద్దరు కూడా కొంచెం ఒకళ్ళు ఆకుకూర ఎంచుకున్నారు, ఒకళ్ళేమో వంకాయ ఎంచుకున్నారు. సో ఫస్ట్ ఎవరు చేస్తారు వంట? నేను చేస్తాను. మీరు చేసేస్తారా? ఓకే. ఓకే, మరి చింతకాయ వంకాయ పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చింతకాయ వంకాయ పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చింతకాయలు 100 గ్రాములు, వంకాయలు 1/2 కిలో, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నువ్వుల పొడి 1 టేబుల్ స్పూన్, బెల్లం కొద్దిగా, ఇంగువ చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, నెయ్యి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఓకే, అనురాధ గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. సో దీనికి మనం ముందు చేసి పెట్టుకోవాల్సిన ప్రిపరేషన్ ఏం లేదా అండి? ముందు ప్రిపరేషన్ అండి, ఈ వంకాయ ఉంటుంది కదండి, ఈ వంకాయని కాల్చి ఇలా గుజ్జులా చేసుకుని పెట్టుకోవాలండి ముందు. అంటే మామూలుగా మనము వంకాయ పోలవరం వంకాయలు అంటారు కదండి, ఇలాంటి వంకాయలు పెద్ద వంకాయ అవి కాల్చి దీనికి ఆయిల్ ఏమన్నా ఆయిల్ రాసి కాల్చి తీసేయాలండి. పొట్టు తీసేసి దాన్ని ఇలా గుజ్జులా తయారు చేసి తెచ్చాను. సో మనకి తెల్ల దొరికితే లేదంటే నల్ల వంకాయ చేసుకో. మెయిన్గా ఇది అయితే టేస్ట్ బాగుంటుంది, తెల్ల వంకాయ. సో మనకి గుజ్జు రెడీగా ఉంది. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఆయిల్ వేసుకోవాలండి.
మనం జనరల్ గా పులుసుకి చింతపండు గుజ్జు వాడుకుంటూ ఉంటాం కదా. చింతపండు బదులు ఇప్పుడు చింతకాయ గుజ్జు వాడి చేస్తున్నాను. అంటే ఇది సీజనల్ గా చింతకాయలు బాగా దొరుకుతాయి కదా సీజనల్ లో. దొరికినప్పుడు ఈ ఇంగ్రీడియంట్ చేసుకోవడం బెస్ట్. అండ్ చింతపండు కూడా తక్కువ చేయమంటున్నారు కానీ మనకి అది కొంచెం తగ్గించడం కష్టమే కదా. అదే పోపు దినుసులు వేయాలి. తర్వాత పచ్చిమిర్చి పేస్ట్. మనకు మొత్తం ఘాట్ అంతా ఇదేనా అండి? ఇంకా అంతే. తర్వాత కరివేపాకు, ఉల్లిపాయలు. ఓకే. సో అయితే ఇది మనకి కొంచెం గుజ్జు పులుసు లాగా వస్తుంది అన్నమాట. అవునండి. ఇది మెయిన్ గా ఇప్పుడు అందరూ రోటీల్లోకే చెప్తున్నారు కదండి. రోటీల్లో కాకుండా ఇది ఉప్పుడు పిండిలోకి, జొన్న కుడుములోకి, ఉండ్రాళ్ళలోకి చాలా టేస్టీగా డెలిషియస్ గా ఉంటుంది. చాలా బాగుంటుంది. అన్నంలోకి మరి? అన్నంలోకి కూడా బాగుంటుంది. అన్నంలోకి కాకుండా మీరు చెప్పిన మిగతా వాటి. ఉల్లిపాయలు మగ్గాయండి. దీంట్లో ఇప్పుడు కొంచెం నువ్వుల పొడి. ఓకే. స్పూన్ నువ్వుల పొడి. సో వేయించేసుకున్న నువ్వుల పొడి, వేయించిన నువ్వుల పొడి. కొంచెం చిక్కదనం కూడా, కాల్షియం కూడా మంచిది కదా. అవును, నువ్వులు కూడా మనకి చాలా మంచిదని ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా అరుణ గారు. ఇప్పుడు ఈ వంకాయ గుజ్జు వేస్తాం. ఆల్రెడీ మనం తీసి పెట్టుకున్న వంకాయ గుజ్జు. దీంట్లో ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతకాయ గుజ్జు రసం లాగా చేసేసారా? ఓకే. అంటే ఎలా ఉడికించి చేసారా లేకపోతే? ఉడికించండి, కొంచెం బాగా ఇలా వాటర్ లాగా చేసేసారు అనమాట. ఓకే. సో మామూలుగా మనము చింతపండు రసం ఎలా అయితే వాడుకుంటామో సేమ్ అలాగే మీరు చింతకాయ రసం వాడారు. కొంచెం వాటర్ కావాలా? కొంచెం సాల్ట్. మీరు అన్ని వంటలు ఇలాంటివన్నీ ట్రై చేస్తూ ఉంటారండి? ట్రెడిషనల్ వంటలు, చక్కగా మెయిన్ మోడర్న్ వంటలు పిండి వంటలు కార్యక్రమం అయితే రెగ్యులర్ గా ఇంట్లో చేస్తూ ఉంటాను. రాజు గారు చెప్పేవన్నీ చాలా బాగుంటాయండి. వెరీ గుడ్. పిల్లలకి స్నాక్ ఐటమ్ అవి చేస్తూ ఉంటాను. మీరేం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్. అవునా? అంటే అలా అంతేనా? ఓ, చాలా సింపుల్ అన్నమాట ఇది. చాలా సింపుల్. ఆ గుజ్జు కొద్దిసేపు ఉడకటం అలా ఏం అక్కర్లేదా? కొత్తిమీర లాస్ట్ లో కొంచెం చిక్కగా ఉంది. వాటర్ కావాలా? మరి కట్టేసారి ఆన్ చేయనా? వద్దు. సో ఇలా వాటర్ మనం పొయ్యి కట్టేసాక వేసాం కదా, పర్వాలేదా? పర్వాలేదు. కొంచెం మళ్ళీ తాలింపు పెడతాను కదండి. మళ్ళీ అది ఉందా? కొంచెం బెల్లం వేస్తే అండి టేస్టీగా. ఓకే. కరిగిపోద్ది అంటారా ఇది? బెల్లం కరిగిపోతుంది. చిటికెడు బెల్లం వేసి లాస్ట్ లో ఇంగు పోపు పెడతానండి, టేస్టీగా బాగుంటుంది. మరి అప్పుడు పోపులో ఈ పోపు ఒకసారి వేసాను, ఇంగు పైన పెడదామని. అలా పెడితే బాగుంటుంది దీనికి. ఓకే, ప్యాన్ లో పెట్టుకుందాం అయితే. ఓ, సో అయితే ఫస్ట్ గింజల పోపు ఏమో అందులో వేసేసి ఇది ఒట్టి ఇంగు పోపు పెడతాం. కరివేపాకు, బాగుంది. నెయ్యి వేసుకుంటున్నానండి. దానికి నూనె వాడాలి, దీనికి నెయ్యి కొంచెం కొద్దిగానే, ఎక్కువ. ఇంగు వేస్తున్నాను. ఇంగు కోసమేనా ఇది? ఇంగువ, కరివేపాకు, కొత్తిమీర లాస్ట్ లో. ఇంగు ఇలా పౌడర్ గా లేకుండా ఇలా ఉంది ఏమిటి? అదే మనం ఊరగాయ ఇంగు అంటాం చూడండి. ఓహో, అదే. బేసిక్ ఇలా పులుసులకి కొంచెం ఈ పప్పు కూరలకి వాటికి ఇంగువ అనేది మంచి ఫ్లేవర్ ఇస్తుంది కదా. ఇంగువ తింటేనండి డైజెషన్ కెపాసిటీ పెరుగుతుంది. అవును, బాగుంటుంది. కరివేపాకు చాలు. కట్టేది బౌల్లోకి తీసాక వేస్తారా? బౌల్లోకి తీసాక వేస్తా. కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తా. వేడికి కొంచెం ఫ్లేవర్ బయటకు వస్తుంది. ఇది చపాతీ లాంటి వాటిల్లో కూడా బాగుంటుంది. అందరూ ఇప్పుడు రోటీకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అవును. కొత్తిమీర ప్లేట్ మొత్తం బాగా డెకరేట్ చేశారండి. మా పాప రెడీ చేస్తుందండి, అభిరుచి అండి. అవును, అభిరుచి. ఫ్లవర్ కూడా బాగుంది. నైస్. వంకాయ పులుసు రెడీ అండి, టేస్ట్ చూసి తప్పకుండా.
ఓకే, మరి చింతకాయ వంకాయ పులుసు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ పులుసు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చింతకాయ వంకాయ పులుసు తయారు చేసే విధానం. ముందుగా వంకాయలకు నూనె రాసి కాల్చి పై పొట్టు తీసేసి గుజ్జు సిద్ధం చేసుకోవాలి. చింతకాయలు ఉడికించి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, పచ్చిమిర్చి పేస్ట్, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో నువ్వుల పొడి, వంకాయ గుజ్జు, చింతపండు గుజ్జు వేసి తగినన్ని నీళ్లు పోసి పసుపు, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. తర్వాత బెల్లం వేసి బాగా కలుపుకోవాలి. పాన్ లో నెయ్యి వేసి ఇంగువ, కరివేపాకు, కొత్తిమీర వేసి వేయించాలి. ఈ మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న చింతకాయ వంకాయ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. అంతే, చింతకాయ వంకాయ పులుసు రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరొక మంచి బ్యూటీ టిప్. చర్మం పైన డెడ్ స్కిన్ ఎక్కువగా పేరుకుపోయినట్లయితే ఆలివ్ ఆయిల్లో పంచదార కలిపి దీంతో చర్మాన్ని కొద్దిసేపు స్క్రబ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై పేరుకుపోయిన మృతకణాలన్నీ తొలగిపోయి చర్మం ఆరోగ్యంగా అందంగా ఉంటుంది. చింతకాయ వంకాయ పులుసు తయారీ విధానం చూసారు కదా. ఇందుగా రెడీయా మీరు? మీరేమన్నారు? చింతకాయ బచ్చల కూర. చింతకాయ బచ్చలి కూర. ఓకే ఓకే, మరి చింతకాయ బచ్చలి కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చింతకాయ బచ్చలి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చింతకాయలు 100 గ్రాములు, తరిగిన బచ్చలి కూర 1 కప్పు, పెసరపప్పు 1/2 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 5, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, మెంతి ధనియాల పొడి 1/2 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? పెసరపప్పుని నీళ్ళలో బాయిల్ చేయాలి, ఉడికిపెట్టాలి, ఉడికించాలి. కొంచెం చేసాను, కొంచెం ఇంకా చేసాను. ఆల్రెడీ బాయిల్ లాగా ఉంది. కొంచెం ఇంకా అవ్వాలి. కావాలా? వాటర్ అయినా చాలా? ఫ్లేమ్ హై చేయండి, ఎక్కువ అవుతుంది. హైలోనే ఇంకా కావాలా వాటర్? ఇంకా కొంచెం వేయండి, చాలు చాలు చాలు. దాంట్లోనే బచ్చలు కూడా కడిగేసి సెపరేట్ గా ఫస్ట్ కడిగేసి తీసుకొచ్చాను. ఇప్పుడు డైరెక్ట్ ఇట్లా వేసేయాలి, డైరెక్ట్ కట్ చేసి ఇట్లానే వేసేయాలి. ఈ రెండు కలిపి ఉడికించాలి మనం, జనరల్గా ఆకుకూర ఉడికించాలి. అవునండి. ఇందులో ఇంకేమైనా వేయాలా? ఉప్పు వేయాలి కొంచెం. వేస్తాం. మొత్తం కర్రీకి సరిపడానా? నెక్స్ట్ పసుపు వేయాలి కొంచెం. కొంచెం సేపు బాయిల్ అవ్వండి. ఇది మూత పెట్టేస్తాను. సో ఇది మూత పెట్టేసి ఇది కొంచెం బాయిల్ అయితేనే ఉంటుంది. చూద్దామండి, అయిపోయింది. సరిపోతుంది ఇలాగా. ఇప్పుడు దీంట్లో చింతకాయ పులుసు తీసాం కదా, అది జ్యూస్ వేసేయాలి. ఓకే, పచ్చిమిరపకాయలు, రెడ్ చిల్లీ పౌడర్, కారం, కొంచెం నీళ్ళు పోయాలి. కొంచెం వాటర్ కావాలా? కొంచెం ఆల్రెడీ చాలా వాటర్ ఉంది కదా. అవుతుంది అది. చాలు చాలు చాలు. ఇంకా కొంచెం ఇంకా బాయిల్ చేయాలి. మూత పెట్టేద్దామా? పెట్టేది. అంటే ఇప్పుడు మామూలుగా మనం పప్పు పచ్చడి కూర ఉడికించేసుకొని కుక్కర్ లో తీసి దాన్ని ఇలా చేసేసుకోవచ్చు ఆ ప్రాసెస్? అట్లా కూడా చేయొచ్చు, కానీ అది పప్పు ఇంకా సాఫ్ట్ అవ్వద్దు, మళ్ళీ అది అట్లానే కనిపి అలా పలుకుగా ఉండాలి మనకి. అదే అంటే తక్కువ ఉడికించుకోవాలి. కలుపుతారు ఒకసారి. కొంచెం వాటర్ అంతా మనకి దగ్గరికి ఇదైపోవాలి. అవును. ఇంక ఇదైతే మనం ఫైనల్ గా పోపు పెట్టుకోవడం. లాస్ట్ లో పోపు. ఇంకా కొంచెం మూత పెట్టండి. కొంచెం ఆ వాటర్ అంతా దగ్గరకు అయ్యేదాకా మనం వెయిట్ చేద్దాం. చూద్దామండి ఇందు గారు. అవునండి, అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు దీన్ని సెపరేట్ గా పెట్టేసి పోపు వేద్దామా? కొంచెం నూనె వేయాలి. ఓకే, అందులో జీలకర్ర, అంతా మిక్స్ ఉంది అంతా. జీలకర్ర ఆవాలు, మళ్ళీ రెడ్ చిల్లీస్. ఓకే, అది ఉంది కదా దాంతో కలుపుకోవచ్చుగా చక్కగా. ఎందుకంత ఇబ్బంది పడతారు? టెన్షన్ ఏం పడకండి, అయిపోయింది. పోపు పెట్టుకుంటే కూర రెడీ. తర్వాత ఇది
వెల్లిపాయలు వెల్లుల్లి రెబ్బలు. సన్నగా కట్ చేయాలి. తెలుగు బాగా మాట్లాడుతున్నారండి మీరు. ఎన్నాళ్ళ నుంచి హైదరాబాద్ లో ఉంటున్నారు? 35. 35 కాదు, 84 ప్లస్ 30 అనుకుంటా. 30 అనుకుందాం. ఓకే, నెక్స్ట్ కరివేపాకు. అప్పుడు చాలా కట్టేనా? ఇంకా అవన్నీ మాడిపోతుంది. ఇంకేమన్నా వెయ్యాలా? అంతే. ఏమంటే పౌడర్స్ పెట్టుకున్నది ఎప్పుడు వేస్తారా అవి? లాస్ట్ లో వేస్తాం. ఇప్పుడు ఉంచాలా కట్టేనా? తీసేయండి, మాడిపోతుంది. అదే ఎవడు వద్దంటున్నారు, నేనేం చేయను. ఇది యాక్చువల్లీ ఇది కూడా రెడ్ కావాలి కదా. అది కూడా రెడ్ రావాలా? ఏది ఇది? అది వెల్లిపాయలు. పోన్లే, వేసేయండి దాంట్లో. ఫోన్లే కాదు, మీకు కావాలంటే మళ్ళీ ఆన్ చేస్తా. ఎందుకంటే జీలకర్ర ఫస్ట్ ఎక్కువ అయిపోయింది కదా అది. ఇప్పుడు మళ్ళీ దీనికి స్టవ్ ఆన్ చేయాలా? అవునండి. ఏమిటో పప్పు కూర మీరు నాకు ఇంత ప్రాసెస్ చూపిస్తే నేను కన్ఫ్యూజ్ అయిపోయాను బేసిక్ గా. మిక్స్ చేసేసా. లాస్ట్ లో ఇది ధనియాలు, మెంతం, ధనియాల పొడి వేసా. మెంతి ఇంకా ధనియాల పొడి. చాలా ఓకేనా? అయిపోయింది. బాగా కలిపేసుకోండి. బాగా చేశారు ప్లేట్. ఓకే, ఈ రాడిష్ ఫ్లవర్స్ బాగున్నాయి మీరు చేసిన. థ్యాంక్ యూ. కొంచెం ఓకే, రెడీ? అమ్మయ్యా. ఓకే అండి, మరి చింతకాయ బచ్చల కూర కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఈ కూర తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చింతకాయ బచ్చల కూర తయారు చేసే విధానం. ముందుగా పెసరపప్పుని ఉడికించి ఉంచాలి. చింతకాయలు ఉడికించి గుజ్జు సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో ఉడికించిన పెసరపప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి తరిగిన బచ్చలి కూర, ఉప్పు, పసుపు వేసి ఉడకనివ్వాలి. దీనిలో చింతకాయ గుజ్జు, తరిగిన పచ్చిమిరపకాయలు, కారం వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. మరొక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న బచ్చల కూర మిశ్రమంలో వేసి మెంతి, ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చింతకాయ బచ్చలి కూర రెడీ. ఓకే అండి, మరి చింతకాయతో 2 రకాల వంటలు కూడా రెడీగా ఉన్నాయి. ఇంక ఇప్పుడు టేస్ట్ చూస్తాము. సో రాజు గారు, ఒకటేమో వంకాయ కాంబినేషన్ లో గుజ్జు పులుసు లాగా, అండ్ ఇంకోటేమో బచ్చల కూర కాంబినేషన్ లో. సో ఫస్ట్ ఏది టేస్ట్ చూద్దాం. వంకాయ పులుసు. ఓకే, బాగుందండి. ఆ చింతకాయ పులుపు అనేది ఓవర్గా అవ్వలేదు. ఆ నేతితో పోపు పెట్టుకునేటప్పటికి ఆ నేతి ఫ్లేవర్, తర్వాత అది బర్నింగ్ వంకాయ కాల్చిన బాగా తెలుస్తుంది. బచ్చలి కూర. యా, ఘాటుగా బాగా స్పైసీగా, సో ఆ పుల్లగా, కారంగా బాగుంది. సో నైస్. ఇద్దరు కూడా బాగా చేశారండి టేస్ట్ వైజ్ గా. సో మరి కాంపిటీషన్ కాబట్టి రాజు గారు డిసైడ్ చేస్తారు విన్నర్ ఎవరు అనేది. సో రాజు గారు మీరే చెప్పాలి. బాగున్నాయండి, 2 డిష్లు కూడా చాలా బాగున్నాయి. సో వంకాయ కాంబినేషన్ లో అంటే మామూలుగా జనరల్గా చేసుకుంటూ ఉంటారు చింతకాయలు దొరికినప్పుడు పులుసు. సో ఇలా వంకాయతో బాగుంది. అంటే ఈ వంకాయలు మనం ఇలా కాల్ చేసుకున్నది పచ్చడి చేసుకుంటాం, లేకపోతే తర్వాత గుజ్జు కూరలో ఎక్కువ చేసుకుంటున్నాం కదా. సో పులుసు బాగుంది ఐడియా. అలాగే ఇది బచ్చలి కూరతో కూడా సో ఆ చింతపండు చింతకాయ పులుసు వేసి బాగుంది. బట్ కొంచెం స్పైసీగా ఎక్కువైంది. పులుసు కూడా కొంచెం ఉడికితే బాగుంది. సో అదొక చిన్న మైనస్ పాయింట్. బట్ మిగతాది బాగుంది. స్పైసీ కొంచెం ఎక్కువగా తింటారు మీరు. ఇక్కడే ఎక్కువ వేసేసారా? వంకాయ కాంబినేషన్ చేశారు కదండి. ఓకే, బాగుంది. సో అనురాధ గారు విన్నర్ అనమాట. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ అండి. మీరే ఇవాళ ఊరించేవంట విన్నర్. థ్యాంక్ యూ. సో మంచి ఒక వెరైటీ రెసిపీ ఈరోజు మీరు మాకు చేసి చూపించినందుకు గాను
మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఈ శారీ గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. సో ఇందు గారు మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా మా షోలో పార్టిసిపేట్ చేస్తుంది. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఈటీవీ అండి. ఓకే అండి, యూ వెల్కమ్. ఓకే అండి, మరి చూసారు కదా ఊరించే వంటల్ని చింతకాయతో. మీరు కూడా ట్రై చేయండి. మరి మీరు ఇక్కడికి వచ్చి మా షోలో పార్టిసిపేట్ చేయడానికి మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. కరివేపాకు త్వరగా ఎండిపోకుండా పాడైపోకుండా ఉండాలంటే కరివేపాకు రెమ్మల్ని తుంచేసి గాజు సీసాలో నిల్వ చేసినట్లయితే అవి త్వరగా పాడైపోకుండా ఉంటాయి. ఈ రోజు మన షెఫ్ రాజు గారు అలాగే పార్టిసిపెంట్స్ చేసిన వెరైటీస్ చూసారు కదండి. మరి ఇవాల్టి వంటల్లో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయో మన న్యూట్రిషనిస్ట్ డాక్టర్ అరుణ గారు చెప్తారు. ఇప్పుడు చూద్దాం. ఈ రోజు పిండి వంటలు చూసిన చిక్కుడుకాయ ఉల్లికారంలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. చిక్కుడుకాయ ఉల్లిపాయలు కారం చాలా బాగుంటుందండి. చిక్కుడుకాయ ఓకే చెప్పాను, చాలాసార్లు మనం డిస్కస్ చేసుకున్నాము. అంటే మన ప్రాంతంలో దొరికే ఒక వెజిటబుల్, అది ఎక్కువగా మన వంటకాల్లో వాడుకుంటూ ఉంటాం. ఉల్లిపాయ గురించి కొన్ని మాటలు. ఉల్లిపాయ చాలా మంచివండి, ఇక డౌట్ లేదు. బట్ ఏంటంటే ఉల్లిపాయ తాజాగా అప్పుడు కట్ చేసుకొని వంటలో యాడ్ చేసుకోవాలి. ముందే కట్ చేసి ఉంచడం లేకపోతే ఫ్రిడ్జ్లో ఉంచి మరుసటి రోజు వాడడం ఇవన్నీ కరెక్ట్ కాదని ప్రూవ్ అయింది. ఏంటంటే అలా కట్ చేసి ఉంచినప్పుడు అందులో కొన్ని పాయిజన్స్, టాక్సిన్స్ డెవలప్ అవుతున్నాయి. సో చిక్కుడుకాయ ఉల్లికారం రెసిపీ బాగుందండి. ఉల్లిపాయలు వాడే పద్ధతి ఒకటి ఉంటుంది, అలానే మనం వాడుకోవాలి. ఇక నెక్స్ట్ స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన సోయా పెరుగు గారెలు. సోయా పెరుగు మినపప్పు, యాక్చువల్లీ స్పీకింగ్ మినపప్పు పెరుగే ఇట్స్ అ గుడ్ కాంబినేషన్. సోయా యాడ్ చేయడం అనేది ఇట్స్ లైక్ అన్ అడిషనల్ బెనిఫిట్. అంటే ఇప్పుడు ప్రపోర్షన్కి రావాలండి. ఇలాంటి రెసిపీస్లో ఏంటంటే రెండిట్లో కూడా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి రాజుగారు ఏ ప్రపోర్షన్ ఇచ్చారో, కానీ మనం జనరల్గా న్యూట్రిషన్ పరంగా చూసుకుంటే మినపప్పు ఎక్కువ తీసుకుంటూ గారెల్లో కొద్దిగా సోయా గ్రాన్యూల్స్ అనేవి ఒక 20-30% తీసుకుంటే ప్రాబ్లం లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా పెరుగుంటుంది కాబట్టి మనకు అదొక అడిషనల్ బెనిఫిట్. ఊరించే వంటలో చూసిన చింతకాయ వంకాయ పులుసు, అలాగే చింతకాయ బచ్చలి కూర. చింతకాయ వంకాయ పులుసులో చింతకాయలు, వంకాయలు అలాగే నువ్వులు కూడా ఉన్నాయి. అలాగే మనం కంపేర్ చేసుకున్నాం అనుకోండి, చింతకాయ బచ్చలి కూరలో చింతకాయ బచ్చలి, మెయిన్ థింగ్ పెసరపప్పుతో అక్కడొక ఎక్స్ట్రా మార్క్ అనమాట పోషక విలువల పరంగా. అంటే నువ్వులు ఉన్నాయి కదా, నువ్వులే కదా మంచిది అనుకుంటున్నాం. నువ్వుల కంటే కూడా మెయిన్ కోర్స్ అంటాం కదా, మనం మెయిన్గా తినే వాటిల్లో పప్పు ధాన్యం కొంచెం ఉండాలి. పెసరపప్పు ఉంటే ఇంకా మంచిది. సో చింతకాయ బచ్చలి కూర 2 year బేబీస్కి, 2 year old ఇవ్వచ్చు. మెయిన్గా బచ్చల కూర పెసరపప్పు బాగా అరిగిపోతుంది, చింతకాయలు కొంచెం, అందుకే 2 years 2.5 years వాళ్ళకి స్టార్ట్ చేయొచ్చు. చింతకాయ వంకాయ పులుసు కూడా బాగుందండి, కాకపోతే అది కొంచెం 3-4 year oldకి మనం ట్రై చేయొచ్చు. మిగిలినవి అన్నీ అంటే ఆ ఏజ్ కాకుండా పెద్దవాళ్ళందరూ కూడా ట్రై చేసుకోవచ్చు. ఇవాళ మీరు చూసిన రెసిపీస్లో బెస్ట్ రెసిపీస్ ఊరించే వంటలో చూసిన చింతకాయ వంకాయ పులుసు, అలాగే చింతకాయ పచ్చలి కూర చాలా బాగున్నాయండి. అలాగే చిక్కుడుకాయ ఉల్లికారం బాగుందండి. ఉల్లిపాయల గురించి నేను చెప్పిన విషయాలు జస్ట్ ఈ రెసిపీకే కాదు, జనరల్గా ఉల్లిపాయలు వాడేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి. సోయా పెరుగు గారెలు ఓకేనండి, ఎనీవే ఇట్స్ డీప్ ఫ్రైడ్ ఐటమ్ కాబట్టి మనం ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటేనే మంచిది. మిగతా పార్టిసిపెంట్స్ లో మా స్టూడియోకి వచ్చి ఊరించే వంటలో పార్టిసిపేట్ చేసే అవకాశం మీకు రావట్లేదా? అయితే మీకు తెలిసిన ఒక మంచి వంటని మాకు లెటర్ ద్వారా గానీ ఈమెయిల్ ద్వారా గానీ పంపించండి. ఒక టేస్టీ రెసిపీ రాసి పంపిస్తే మీకు ఒక మంచి బహుమతి కూడా ఉంటుంది. రాజుగారు ఈ రోజు 2 కూడా మంచి టేస్టీ వంటలు చూపించారండి మీరు. చిక్కుడుకాయ ఉల్లికారం అనేది అంటే జనరల్ గా తెలియదు కదా అందరికి, అంటే నార్మల్ గా ఉల్లికారం చేసుకుంటూ ఉంటారు కొద్దిగా ఇలా చపాతీ లాంటి వాటిల్లోకి, కానీ చిక్కుడుకాయతో కూడా ఇలా ఉల్లికారం చేసుకోవడం చాలా టేస్టీగా ఉంది. అండ్ సోయా పెరుగు గారెలు కూడా చాలా బాగున్నాయి రాజుగారు. అంటే సోయాని ఆ రకంగా కూడా మనం యూస్ చేసుకోవడం, పెరుగు కాంబినేషన్ లో చక్కగా అదంతా బాగా సోక్ అయ్యి చాలా టేస్టీగా ఉన్నాయి 2 వంటలు కూడా. సో చూసారు కదండి, మరి వాళ్ళ వెరైటీ వంటల్ని మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాన్ని కూడా మాకు రాసి పంపించండి. అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులకు MTR మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం.
ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 ఫీట్ ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపుర, బెంగళూరు 560047. ఓకే, మరి ఇది ఇవాల్టి మన ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వంటలతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.